హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే అయితే బట్టలు పిండుదాము అని అనుకున్నా. బట్టలు పిండుతున్నా. చూడండి, నేను బట్టలు పిండుతుంటే మా పాప వస్తుంది బట్టలు పిండికి. మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది నిద్రపోకుండా. మా తేజు అయితే నా కాడే ఉంది. చిన్నపిల్లలు మనం ఆడుంటే ఆడుంటాం కదా. చూడండి, నాతో పట్టే బట్టలు దేవాల అంటుంది. నీళ్ళు అంటే చాలా ఇష్టము మా బావకి. బట్టలు పిండేసా. చూడండి, మా పాప ఇప్పుడైతే నిద్రపోతుంది. నిద్రపోయాక పిల్లలు నిద్రపోతేనే కదా ఏమన్నా పని చేసుకునేది. చూడండి, షాపులు అవన్నీ ఎత్తేసి రగ్గులు అన్నీ ఆడపెట్టేసి టక పాప నిద్రపోయేది ఆల్ చేసాం. టక పనులు చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేస్తని ఏం పనులు చేయనీరు కాబట్టి వాళ్ళు నిద్రపోయినప్పుడే మన పనులన్నీ చూసుకోవాలి. వాళ్ళు లేచినాక కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ మన పనులు ఏమైనా చిన్న పనులు వాళ్ళని చేసుకుంటూ ఉండాలి. మా పాప అయితే 10 నిమిషాలు పనుకోదు, అప్పుడే లేచేస్తుంది. ఇప్పుడైతే ఇంట్లో కసు నొక్కుతున్నా. షాపులు అవన్నీ వెత్తేసిన. చూడండి, మా తేజు టీవీ అయితే చూస్తుంది. నేను కసు నొక్కుతా అంటే మా బాబు పరకగాల అని అల్లరి చేశాను. చూడండి ఎంత బాగా నొక్కుతుందో. మా చిన్న బాబు అయితే వేళ నిద్రపోతుంది. లేచింది ఆ పాప సౌండ్ చేసాక. అందుకే ఆ పాపనైతే నిద్రలో ఊపుతాను నిద్రపో అని. ఇంకా అసలు ముందు కదా అది కసు నొక్కుతుంటే చూడండి ఎలా అడ్డం వస్తుందో.
బట్టలు ఆరిపోయిన బట్టలు నీళ్ళన్నీ ఒడిచిపోయినాయి. ఇప్పుడు ఏదో బట్టలు ఆరేస్తాను. ఇది బయట ఇదే ఉండేదండి మాకు స్థలం, బయట కొంచెమే. బట్టలన్నీ ఆరేసేసి ఎవరికో చిన్న పాప లేస్తుంది. చూడండి, నేను ఒక పక్క బట్టలు ఆరేస్తా అంటే ఓ పక్క నా చిన్న కూతురు ఏం చేస్తుంది, తేజు ఏం చేస్తుందో చూడండి. ఆ పాపని లేపేస్తుంది. అసలు 10 నిమిషాలు పనుకోని ఆ పాప నిద్రపోయిన పోలీసు చూడండి. అరిసినానని పోయి